రోజు నీకు పికప్ చేయడానికి ఎవరు వచ్చారు నీకు తెలుసా? చూడు, నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, రివ్వంటూ పై పైకే రాయగిరిపోదాం ఏదైనా, అరే ఏమైనా నేనుంటా నీ తోడు, నే పొదుగుకోనారా. దీన్ని నేను తప్ప ఎవడూ భరించలేడు. ఆ విషయం దీనికి కూడా తెలుసు. అందుకే నన్ను వదలదు. నాకు ఇది తప్ప ఎవరు నచ్చరు. ఖుషి రాసుకుంటున్నావు నాన్న? మంచిగా చదువుకో బిడ్డ, నువ్వు మంచిగా చదువుకో, నాకు మంచి పేరు తీసుకురావాలే. మంచి పేరు కాదు మమ్మీ. తల్లి, టీ తర్వాత ఏమొస్తుందమ్మా? బిస్కెట్లు వస్తాయమ్మా. బిస్కెట్లు వస్తాయమ్మా. మా ఇంటి మహాలక్ష్మి ఎవరు తెలుసా? ఇగో మా కోడలే. నాన్న ఒక్కసారి మామ అను. మామా అమ్మ నువ్వు వంట చేసుకో, నేను గిన్నెలు కట్టా. నీకెందుకు నాన్న, నేను చేస్తా కదా. వద్దులే అమ్మ, నేను చేస్తా. నువ్వు ఒక్కదాన్ని చేసి అలసిపోతావు కదమ్మా. ఎవరు చెప్పారు అలా అని? నాన్న చెప్పాడు. ఏమని చెప్పాడు? అందరం కలిసి పని చేసుకుంటే నువ్వు అయిపోతారంట. అమ్మ నువ్వు వంట చేసుకో, నేను గిన్నెలు కట్టా. నీకెందుకు నాన్న, నేను చేస్తా కదా. వద్దులే అమ్మ, నేను చేస్తా. నువ్వు ఒక్కదాన్ని చేసి అలసిపోతావు కదమ్మా. ఎవరు చెప్పారు అలా అని? నాన్న చెప్పాడు. ఏమని చెప్పాడు? అందరం కలిసి పని చేసుకుంటే నువ్వు అయిపోతారంట. అమ్మ నువ్వు వంట చేసుకో. మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే మన కోడలు ముఖం చూడంగానే ఆ ఉన్న బాధలన్నీ మర్చిపోతాం. అబ్బచ్చా ஏடி என்ன எங்கடி அடிச்ச ஏடி எட்டி கிடக்குற ஏடி. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుందమ్మా? కప్పు ఖాళీ అవుతాయమ్మా. కప్పు ఖాళీ అవుతాయమ్మా. రోజు నీకు పికప్ చేయడానికి ఎవరు వచ్చారు నీకు తెలుసా? చూడు, నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, రివ్వంటూ పై పైకే రాయగిరిపోదాం ఏదైనా, అరే ఏమైనా నేనుంటా నీ తోడు, నే పొదుగుకోనారా. అన్నం తింటావా, దెబ్బలు తింటావా? డెబ్బై తింటా. ఆ? డెబ్బై తింటా. ఎలా తింటావు? ఎలా తింటావు? అన్నం తినవా? ఆ? అన్నం తినవు. అన్నం తినవా? బుద్ధి అయితే ఇంట్లో పని నేనే చేయాలన్నీ. నేను గిన్నెలు కడగాలి, అన్నీ చేయాలి నేనే. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. మీకు ఆస్తి ఎంతుంది? మాకు 7 తరాలకు సరిపడా ఆస్తుంది. కాకపోతే నేను 8వ తరంలో పుట్టా. నీ దగ్గర 5 ఇడ్లీ ఉన్నాయి. ఆ 5 ఇడ్లీ నేను తీసేసుకున్నాను. అప్పుడు నీ దగ్గర ఏముంటాయి? సాంబారు చట్నీ ఉందా? సాంబారు చట్నీ ఉందా? సండే మండే చెప్పమ్మా. సండే మండే సండే మండే. మనకెన్ని టెన్షన్స్ ఉన్నా సరే మన కోడలు ఒక్కసారి మా అమ్మ అని పిలిస్తే చాలు, ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి దిల్ ఖుషి అయిపోతుంది. మామా 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 నే పలికిన తొలి పదమా, మనసు గాయం మాయం, నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి, నీ ఆశే చెప్పమ్మా, నే వెతికి తెస్తా నీ వెళ్దామా? నేను రెడీ. ఏంటో డ్రెస్ అలా రెడీ అయ్యా? ఏ ఈ డ్రెస్కి ఏమైంది? బానే ఉంది కదా. బానే ఉంది, కాకపోతే చూసే వాళ్ళకే నచ్చదు. నేను ఎవరి కోసం ఈ డ్రెస్ వేసుకోలేదు, నాకు నచ్చింది కాబట్టి నేను వేసుకున్నాను. అయినా పెళ్లి కాకముందు నేను ఏ డ్రెస్ వేసుకున్నా నచ్చేది, కానీ ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నావు? పెళ్లి కాక ముందు వేరు, ఇప్పుడు పెళ్లి అయింది కదా, కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. సరే, నేను నిన్ను అర్థం చేసుకోగలను. సో నువ్వు కూడా అప్పుడప్పుడు నన్ను అర్థం చేసుకున్నావు అనుకో, మన ఇద్దరి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్క నిమిషం డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను.